నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ మరియు అమెరికా మధ్య మనం చూసుకుంటే 14 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే గడిచిన 24 గంటల్లో, నిన్నటి నుంచి గడిచిన 24 గంటల్లో మనం చూసుకుంటే ఏం జరిగిందని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశం నిర్వహించింది. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఏం జరిగిందని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ ఇంకా ప్రకటించలేదన్నమాట. అలాగే ఇరాన్ ఏమన్నా దాడులు చేసిందా లేకపోతే దాడులు చేయలేదా అని చెప్పేసి శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఏం జరిగిందని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించలేదు. గడిచిన 24 గంటల్లో కువైట్ దేశవ్యాప్తంగా కువైట్ ప్రాదేశిక గగనతలంలోకి చొరబడిన 7 ఇరాన్ యొక్క డ్రోన్లను గత 24 గంటల్లో గుర్తించి వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిర్దేశిత నిబంధనల ప్రకారం సాయుధ దళాలు ఈ డ్రోన్లను ఎదుర్కొన్నాయని అధికార ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సౌత్ ఆల్ అత్వాన్ గారు మీడియాకు వెల్లడించారు. కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో ప్రధానంగా నేషనల్ గార్డుకు చెందిన కీలక మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఇరాన్ దాడికి తెగబడినట్లు సమాచారం. డ్రోన్ దాడుల కారణంగా పలు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో కొంతమంది సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. వారి యొక్క పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో పేలుడు పదార్థాలకు సంబంధించి వచ్చిన 14 ఫిర్యాదులను బాంబు నిర్వీర్య బృందాలు పరిష్కరించాయని చెప్పేసి, అలాగే ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇరాన్ చేసిన దాడుల వివరాలను కూడా అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే 852 డ్రోన్లు మరియు 354 బాలిస్టిక్ మిసైళ్లు, 15 క్రూయిజ్ క్షిపణులతో మనం చూసుకుంటే కువైట్ పైన ఇరాన్ దాడి చేసిందని చెప్పేసి, వాటిలో 99% వరకు కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటే 1% క్షిపణులు మరియు డ్రోన్లు కువైట్లోకి ప్రవేశించాయని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.